ఒకసారి ఓ చిన్న గ్రామంలో అనిరుద్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా సమయాన్ని చదవడం, ప్రాక్టీస్ చేయడం, ఎదగడానికి కష్టపడుతూ ఉండేవాడు. కాని ఎప్పుడూ నిరాశ చెందేవాడు. ప్రతిసారీ తను ఏదైనా కొత్తదాన్ని ప్రయత్నిస్తే అది దారి తప్పుతూ, విజయం దూరంగా వదిలిపోతున్నట్లు అనిపించేది. ఒకరోజు అతను ఆ గ్రామంలోని ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చొని ఊర్ని చూస్తున్నాడు. అప్పుడు ఒక పిట్ట అతనికి దగ్గరగా వచ్చి కేకలు వేయడం ప్రారంభించింది. అనిరుద్ పిట్టను నెమ్మదిగా అడిగాడు, "నువ్వు విజయాన్ని ఎప్పుడు సాధించగలవు? ఎప్పుడు నీ ప్రయత్నం ఫలించగలదు?" అని. అప్పుడు ఆ పిట్ట శాంతంగా చెప్పింది, "నేను నా బాధలతో ఆకాశంలో ప్రయాణిస్తుంటే చాలాసార్లు వర్షం పడుతుంది, గాలి బలంగా వీస్తుంది, కానీ నేను ఎప్పుడూ ఆగలేదు. ఎందుకంటే నేనెప్పుడూ కృత్రిమంగా అంగీకారం కోరలేదు. నేను ప్రతిదాన్ని నమ్మకం, విశ్వాసం, కృషితో జయించాను." అనిరుద్ పిట్ట యొక్క మాటలు వినడం ప్రారంభించాడు. అతనికి ఒక వెలుగు కనిపించింది. ఆ రోజు నుండి అతను తన ప్రయత్నాలను పూర్తిగా మార్చి, విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగాడు. చివరికి అతను తన లక్ష్యాన్ని సాధించాడు. కాని ఇది సాధించిన తరువాత అతనికి తెలిసింది, ప్రతి విజయమే ఒక ప్రయాణం. ఇది కేవలం మన శ్రమే కాదు, మన విశ్వాసం కూడా.